క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 33 వరకు మనమందరము కలిసి చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతాను. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వదించాలాగున తల వంచి చిన్న మాట ప్రార్థన చేద్దాం. కరుణగల మా దేవా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రం. మీ వాక్యము చెంతకు మమ్మను మీరు సమకూర్చగా మీ పాద సన్నిధిలో చేరి వచ్చాం. మా హృదయ అంతరంగమును, మా పరిస్థితులను, మా స్థితిగతులను ఎరిగిన దేవుడవు నాయన. మీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు. ఆ వెలుగులో మేము నడవడానికి ఎల్లప్పుడూ మీరు సంకల్పము కలిగిన దేవుడుగా ఉన్నారు. మీకు స్తోత్రం. మీ సంకల్పాన్ని, మీ ఉద్దేశాన్ని ఈ దినాన ఎరిగిన వారముగా శ్రద్ధగా మీ మాటలు ఆలకించి వెలుగు సంబంధుల వలె మేము బ్రతకడానికి కృపా సహాయమును మీరు మాకు అనుగ్రహించండి. మీ పేరట మీ సన్నిధిలో ప్రజలందరి ఎదుట మీ దాసుడు నిలబడడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు స్తోత్రం. బలహీనుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచి దేహములో శక్తిని మీరు అనుగ్రహించి ఆరోగ్యమును అనుగ్రహించి ప్రాముఖ్యముగా ఆత్మ నడిపింపును మీరు అనుగ్రహించి మీ మాటలు అందించటానికి కావలసిన వాక్ శక్తిని మీరు అనుగ్రహించి మా అందరితో మీరు మాట్లాడి మాకు క్షేమాన్ని కలిగించవలసిందిగా వేడుతూ ప్రభువును రక్షకుడైన క్రీస్తు శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, పేతురు జీవితంలో పిలుపుడు గురించి గత వారం కాకుండా అంతకుముందు వార సందేశంలో మనం విన్నాం. మెస్సియాను పరిచయం చేయడానికి తన సహోదరుని ద్వారా పేతురు పిలువబడ్డాడు. చేపలు పడుతున్న పేతురును యేసు ప్రభువారు మనుషులు పట్టు జాలర్లుగా చేయడానికి ఆహ్వానించాడు. ఆ తదుపరి ఆహ్వానాన్ని సంపూర్ణంగా విధేయత కనపరచక తన వృత్తిలో తాను జీవిస్తూ ఉండగా తన గొప్పతనాన్ని పేతురుకు కనపరచటానికి యేసు ప్రభువారు సంకల్పించి సంపూర్ణంగా తనను వెంబడించే వ్యక్తిగా యేసు ప్రభువారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక అద్భుత కార్యాన్ని పేతురు జీవితంలో తన వృత్తిలో దేవుడు జరిగిస్తాడు. తన జీవితంలో ఎన్నడూ పట్టలేనన్ని చేపల రాశిని ఆశ్చర్యకరంగా దేవుడు అనుగ్రహించి పేతురు తన యొక్క గొప్పతనాన్ని ఎరిగేటట్లుగా తన బలహీనతను పేతురు ఒప్పుకొని సంపూర్ణ విధేయత కనపరిచే వ్యక్తిగా పేతురును చేసి ఆ తదుపరి మరలా పేతురును పిలుస్తాడు. నువ్వు నా వెంట రావాలి, నేను నిన్ను మనుషుల పట్టు జారులుగా చేస్తాను అన్నాడు. అప్పుడు పేతురు సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. దేవుని పిలుపుకు ఎవరైతే సంపూర్ణంగా లోబడివారుగా ఉంటారో దేవుని ఉద్దేశాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆ ఉద్దేశం వెనుక ఉన్న ఆయన ప్రణాళికను ఎవరైతే అర్థం చేసుకొని ఆయనకు విధేయులుగా ఉండగలుగుతారో వారి జీవితాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ దినాన మన చదువుకున్న ఈ వచన భాగాల్లో కూడా పేతురు ప్రభువు చేత పిలువబడిన ఒక సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇదే వృత్తాంతం అనగా ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుండి 33 వరకు రాయబడిన వృత్తాంతమే ఇద్దరు సువార్తికులు తమ సువార్తలో కూడా ప్రస్తావించారు.
మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుండి 52 వరకు కూడా సముద్రం మీద జరిగిన ఈ సంఘటన, ప్రభువారు నీళ్ళ మీద నడిచిన సందర్భం కనబడుతుంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుండి 52 వరకు. ఆ తదుపరి యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 21 వరకు కూడా ఇదే వృత్తాంతము యోహాను భక్తుడు కూడా తన సువార్తలో ప్రస్తావించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 21 వరకు. ఈ 3 వచన భాగాల్లో ఇప్పుడు మనం చదువుకున్న వృత్తాంతమే కనబడుతుంది. కానీ మత్తయి సువార్తికుడు ఈ సువార్తలో పేతురును తాను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. మిగతా సువార్తికులు ఆ విషయాన్ని గురించి వారు ప్రస్తావించలేదు, కానీ పేతురు ప్రస్తావన మత్తయి చేసినట్లుగా మనం చూస్తాం. మిగతా వచన భాగాలు ఈ దినం మనం చదవాల్సిన అవసరం లేదు, కానీ మీరు వాక్యాన్ని మరెక్కువగా ధ్యానం చేయడానికి మరింత సహకారంగా దేవుని వాక్యం కొరకై నేను ఇంతవరకు చెప్పిన వచన భాగాలు కూడా మీరు చదవవచ్చు. ఆ 2 వచన భాగాల్లో కూడా మరికొన్ని శ్రేష్టమైన సంగతులు మనం గమనించగలం. గత రాత్రి స్తుతి కూడికలో కూడా యోహాను సువార్తలో జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువారు చేసిన గొప్ప అద్భుతాన్ని, వారు ప్రభువును తమ ఓడలో దోణిలో ఎక్కించుకోవడానికి ఇష్టపడగా దేవుడు ఒక అద్భుత కార్యాన్ని వారి జీవితంలో జరిగించిన సందర్భాన్ని గత రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన మనం చదువుకున్న వచన భాగాల్లో యేసు ప్రభువారు తన శిష్యులను బలవంతం చేశాడు అద్దరికి వెళ్ళడానికి. వారు బయలుదేరి కపెర్నహూముకు వెళ్ళే ప్రయాణములో వారు ఉన్నారు. వారిని బలవంతం చేశాడు. ఇప్పుడు వారు బలవంతము చేత సముద్ర ప్రయాణాన్ని వారు ప్రారంభించారు. యేసు ప్రభు మాత్రం శిష్యులను పంపించాడు, జనసమూహంను పంపించాడు. ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా తాను ప్రార్థనలో గడపటం ప్రభువారిగా వాడుకగా మనం చూస్తాం. ఒంటరిగా ప్రార్థించేది ప్రభువారి జీవితంలో చాలా సందర్భాల్లో మనము లేఖనాల్లో గమనించగలం. ఆయన ఒంటరిగా కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సాయంకాలం అయినప్పుడు కూడా ఆయన ఒంటరిగానే ఉన్నాడు. తాను పంపించిన తన శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తూ వారి ప్రయాణములో వారికి ఆటంకం ఎదురైంది. 24వ వచనంలో గాలి ఎదురైనందున అలల చేత కొట్టబడుచుండెను. ఏది? దోణి కొట్టబడుతుంది. సముద్ర ప్రయాణంలో గాలి ఎంతగానో ఉపయోగపడేదిగా ఉంటుంది, ఎంతగానో అభ్యంతరపరిచేదిగా ఉంటుంది. సముద్ర ప్రయాణము సాఫీగా సాగాలంటే గాలే సహకరించాలి. సముద్ర ప్రయాణానికి ఆటంకం కలగాలంటే గాలే ఆటంకపరచాలి. కాబట్టి సముద్ర ప్రయాణంలో గాలి యొక్క ప్రస్తావన లేకపోతే గాలి యొక్క విషయం చాలా సార్లు మనం చూడగలం. ఇప్పుడు వారు ప్రయాణం చేస్తూ ఉండగా గాలి ఎదురుగా వచ్చింది, అలలు లేచాయి. కాబట్టి వారు ప్రయాణం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. రాత్రి 4వ జామున అంటే తెల్లవారుజామున యూదులు రాత్రి పూటను 4 భాగాలుగా విభజిస్తారు. 4 జాములుగా వారు చెప్తారు. సాయంకాలం 6 నుండి 9 వరకు మొదటి జాము, ఆ తర్వాత 9 నుండి 12 వరకు రెండవ జాము, 12 నుండి 3 గంటల వరకు మూడవ జాము, 3 గంటల నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు 4వ జాముగా యూదులు పిలుస్తారు. ఇశ్రాయేల్లో వాడుక అది. ఆ రీతిగా 4వ జామున అనగా తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల మధ్య ప్రాంతంలో యేసు ప్రభువారు తాను నీళ్ళ మీద నడుస్తూ తాను వస్తూ ఉన్నాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉండెను అంటే అది ఆ మధ్యరాత్రి వరకు తెలియజేసే సంగతిగా మనము గ్రహించాలి. మధ్యరాత్రి వరకు, తెల్లవారుజాము వరకు, 3 గంటల వరకు ప్రభు ఒంటరిగానే ఉన్నాడు, ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. 3 గంటలకు తాను సముద్రం మీద నడవడం ప్రారంభించి ఆయన సముద్రం మీద నడుస్తూ వస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు తన జీవిత యాత్రలో సముద్రం మీద నడవటం అనేది చాలా అద్భుతకరమైన సంగతి.
చనిపోయిన వారిని లేపటం ఎంత అద్భుతమో, రోగగ్రస్తులను నోటి మాట చేత బాగు చేయటం ఎంత అద్భుతమో, యేసు ప్రభు వారు సముద్రం మీద, నీళ్ల మీద నడచడం కూడా అంతే అద్భుతం. శిష్యులు తమ జీవిత యాత్రలో యేసు ప్రభు వెంట వారు సేవలో కొనసాగుతున్నప్పుడు చనిపోయిన వారిని ప్రభువారు లేపటం చూశారు. రోగగ్రస్తులను బాగు చేయటం శిష్యులు కళ్ళారా చూచారు. ఇప్పుడు క్రొత్తగా ప్రభువారు నీళ్ళ మీద నడవటం వారు చూస్తున్నారు. వారు చూచి ఆ దృశ్యాన్ని వారి కంట పడినప్పుడు అక్కడ ప్రభువు నడుస్తున్నాడనే వివేచన వారు లేనివారుగా కనబడుతున్నారు. ఆ కారణం చేత నడుస్తున్న ఆయనను చూచి వారు తొందరపడ్డారు. భూతమని చెప్పుకొని భయము చేత వారు కేకలు వేస్తున్నారు. ఈ 3.5 సంవత్సరాల్లో అంతకంటే ముందుగా కానీ యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడిచిన దృశ్యాన్ని శిష్యులు ఎప్పుడు చూడలేదు. ఆ కారణం చేత వారు భయపడ్డారు. నీళ్ళ మీద నడిచేది భూతము అని అనుకున్నారు. అట్లయితే భూతం నడిచేది ఎప్పుడైనా చూచారా? భూతం నీళ్ళ మీద నడవటం ఎప్పుడైనా వీరు చూచారా? ఎప్పుడు చూడలేదు. మామూలుగా ఒక అసాధారణమైన సంగతి మన కంట పడినప్పుడు, మన చెవిన ఉన్నప్పుడు అది దయ్యం పనేమో అనుకుంటాం మనం. మనుషుల అభిప్రాయం అది. అది దయ్యం కనబడింది, దయ్యంలాగా అంటారు కదండి. ఎప్పుడు దారులు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు దూరాన ఏదో ఒక చెట్టు అట్ట ఊగుతున్నప్పుడు ఏమని భావిస్తాం మనం? దయ్యంలాగా కనబడుతుంది అంటాం కదండి. వెంటనే ఆ భూతం అనే ఆలోచన మనిషి ఆలోచనలో వస్తుంది. ఈ శిష్యులు ఎన్నడూ కూడా భూతం నీళ్ళ మీద నడిచింది చూడలా. కానీ చూడరాని, ఎన్నడూ చూడని దృశ్యాన్ని చూచారు. అది భూతానికి వారు ఆపాదిస్తున్నారు. అది మానవ సహజ నైజం, మానవుల బలహీనత. ఎప్పుడైతే వారు భయపడి కేకలు వేస్తున్నారో ప్రభువారు వారిని ఇంకా భయపెట్టలా. భయపడే వారిని భయపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఎవరైతే భయముతో ఉన్నారో వారిని ధైర్యపరిచేవాడు మన దేవుడు. వారికి అభయం ఇచ్చేవాడు మన దేవుడు. మనుషులు ఏం చేస్తారు? భయపడుతున్నామంటే ఇంకా భయపెడతారు. జ్వరం వచ్చి సెలైన్ ఎక్కిస్తున్నారంటే మన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మొన్న మా బంధువు కూడా ఇట్లనే సెలైన్ ఎక్కించినారు, 4 రోజులు హాస్పిటల్ ఉండి తర్వాత చచ్చిపోయినాడు అంటారు. ముందే భయముతో ఉన్నాడు. భయముతున్న వ్యక్తిని మనుషులు వచ్చి, బంధుమిత్రులు వచ్చి ఇంకా భయపడతారు. అది మానవ సహజ నైజం. కానీ దేవుని నైజం ఎలాంటిదంటే ఆయన మానవులకు అతీతుడు. మానవులు భయపడుతున్నారంటే వారిని ఇంకా భయపెట్టేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు ఇంకా ధైర్యపరిచేవాడు, అభయం ఇచ్చే దేవుడు. అందుకోసం ప్రభు వారు ఏమన్నారంటే 27వ వచనంలో చూడండి, వెంటనే యేసు ఆలస్యం చేయలేదు. వారు భయపడుతున్నప్పుడు సరే భయపడిలే కొంతసేపు చూద్దాం అని ప్రభువారు ఆలస్యం చేయలా. వారు భయపడుతూ కేకలు వేస్తున్నప్పుడు వెంటనే ప్రభువారు ఏమంటున్నారు? ధైర్యము తెచ్చుకొనుడి నేనే, ధైర్యము తెచ్చుకొనుడి నేనే, భయపడుకుడని వారితో చెప్పగా. భయపడుతున్న వ్యక్తులతో ప్రభువారు చెప్తున్న మాట, మీరు భయపడకండి నేనే అంటున్నాడు. నేనే అనే మాటలో ఉన్న ఒక పరమార్థం ఏంటంటే మీ జీవితాల్లో భయము లేకుండా చేసేవాడిని నేనే. దేనికైతే మీరు భయపడుతున్నారో ఆ భయము నుండి విడుదల కలిగించేవాడిని నేనే. కాబట్టి భయపడకండి, నేనున్నాను, ఎందుకు మీకు భయం అంటున్నాడు ప్రభువారు. ఈ మాట మనందరికీ చాలా అవసరమైన మాట. జీవిత యాత్రలో చాలా సందర్భాల్లో మన జీవితాలు ఎదురవుతున్న సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, పరిస్థితుల్లో చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం. ఏమవుతుందో, ఏమి జరుగుతుందో అనే భయాందోళనతో మనం ఉన్నప్పుడు దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చే అభయముతో కూడుకున్న మాట ఏంటంటే భయపడకండి నేనే అని ప్రభువారు మనతో మాట్లాడుతాడు. ప్రభువారు ఆ దినాన శిష్యులతో అంటున్న మాట, మీరు భయపడకండి, ధైర్యము తెచ్చుకోండి నేనే అంటున్నాడు. ఆయన స్వరం ఎప్పుడైతే వినబడిందో వారికి ధైర్యం వచ్చిందా లేదా? భయం పోయిందా లేదా? భయము పోయింది గనుకనే, ధైర్యం వచ్చింది గనుకనే పేతురు తిరిగి ప్రభుతో అంటున్నాడు.
ఒకవేళ ఇంకా భయపడుతూ ధైర్యం లేని పరిస్థితిలో ఉంటే పేతురు ఆ మాట పలికేవాడు కాదు, ప్రభువు పేతురును పిలిచేవాడు కాదు. ఎప్పుడైతే ప్రభువారు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి అని ఎప్పుడైతే అనగలిగాడో ఆ మరుక్షణములోనే అక్కడ రాయబడుతుంది చూడండి, పేతురు వెంటనే ప్రభువా నీవే అయితే ఏమంటున్నాడు, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది, నీళ్ళ మీద నేను నడిచి వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము, కమాండ్ మీ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. నాకు ఆజ్ఞ ఇస్తే నేను నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాను. నీవే అయితే నువ్వు నీళ్ళ మీద ఏ రీతిగా నడుస్తూ ఉన్నావో నేను కూడా అదే రీతిగా నీ వలె నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. నడుస్తూ నడుస్తూ నిన్ను దాటి వెళ్ళడానికి కాదు, నిన్ను మించిపోవడానికి కాదు, ఏమి చేయడానికి, నీ యొద్దకు రావడానికి. ప్రభువారు నీళ్ళ మీద నడుస్తూ వస్తూ ఉన్నాడు. దోణెకు ప్రభువారికి ఎంత దూరం ఉందో మనకు రాయబడలేదు, కానీ ప్రభువారు అక్కడ ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి అని ఎప్పుడైతే వారితో చెప్పాడో ఆ వెనువెంటనే పేతురు అంటున్నాడు, నీవే అయితే నీలాగా నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్లుగా నాకు ఆజ్ఞాపించు. నేను కూడా నీళ్ళ మీద నడుస్తూ నీ దగ్గరికి రావాలి. నువ్వు ఏ విధంగా నడుస్తున్నావో నేను కూడా ఆ రీతిగా నడవాలి. నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ స్థలానికి నేను కూడా రావాలి అని పేతురు తన ఇష్టాన్ని వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు, పేతురు ఎందుకయ్యా తొందరపడతావు? మిగతా వారందరూ మౌనంగా ఉన్నప్పుడు నీకెందుకు ఉరుకులాట, నీకెందుకు తొందర? నేను నీళ్ళ మీద నడవడానికి నాకు శక్తి ఉంది, ఎందుకంటే నేను దేవుని కుమారుని గనుక. నేను నీళ్ళ మీద నడవడానికి నేను దేవుని ఆత్మ గలవాణ్ణి గనుక, పరలోకం నుండి వచ్చిన వాణ్ణి గనుక, నేను మహిమలో ఉన్నవాణ్ణి గనుక, మహిమా శక్తిని ఎరిగిన వాణ్ణి గనుక అది నాకు మాత్రమే సాధ్యపడుతుంది. పేతురు నువ్వెట్లా నడుస్తావయ్యా, ఎట్టడుగుతున్నావు? అడిగేది కూడా కొంచెం ఆలోచించి అడగొచ్చు కదా అని ఎవరన్నారండి? మనం అంటాం అట్లా, అన్నా నీలాగా నేను కూడా డ్రెస్ కుట్టించాలనుకున్నాను, నువ్వు ఆడ కుట్టించుకున్నావు అన్నా అంటే, నాకు గుట్టటాన్ని గుట్టలు లేనా అంటాం మనం. వెంటనే అంటామా లేదండి? ఖచ్చితంగా అంటాం, మన స్వభావం అది. కానీ దేవుని స్వభావం, మన ప్రభు యొక్క స్వభావం ఎలాంటిదంటే, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద మీరు చదవాలి, నీళ్ళ మీద నడిచెను. పేతురు కోరిక యేసు ప్రభు వారు తీర్చడానికి అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. పేతురు అడుగుతున్నప్పుడు అక్కడ ఒక దాన్ని వాడాడు. ఏ పదం వాడాడు చెప్తారా ఎవరైనా? నీ యొద్దకు వచ్చుటకు. ఆ మాట దేవునికి ఇష్టమైన మాట. ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నేను కూడా నీలాగా అందరికి కనపడాలి, నేను కూడా నీళ్ళ మీద నడిస్తే ఈ దోణిలో వెనక ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా నన్ను చూసి ఏం కావాలా? వాళ్ళందరూ ముందర నేను చాలా స్పెషల్గా కనబడాలి దేవా, నేను ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలి దేవా అని పేతురు ప్రభుని అడగలేదండి. పేతురే గనుక ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చుటకనే మాట వాడకుండా, ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడుస్తానైనా, నువ్వు నాకు ఆజ్ఞాపించు దేవా అని ఒకవేళ అడిగింటే యేసు ప్రభువారు సెలవు ఇచ్చేవాడేనా? గత రాత్రి కూడా చెప్పాను నేను, బైబిల్ మనం ధ్యానం చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నెగిటివ్గా కూడా మనం ఆలోచన చేయాలి.
ఇట్లా అయింటే ఎట్టుండు అని. అప్పుడు మనకు బైబిల్ ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఏం చేస్తామంటే ఊరికి చదువుకుంటూ పోతానే ఉంటాం అంతే. చదువుకుంటూ పోతే అర్థమే కాదు. దాన్ని మనము ప్రశ్నించాలి, ఈ విధంగా అయింటే ఎట్లా ఉండని. అప్పుడు దేవుడు మనతో అనేక సంగతులు బోధిస్తాడు. ధ్యానం చేసేవారికి ఇది దండకరమైన సూత్రం. ఇప్పుడు పేతురే గనుక నీ యొద్దకు వచ్చుటకనే మాట అక్కడ ఉపయోగించకపోతే యేసు ప్రభు వారు సెలవిచ్చేవాడేనా? నో. ఆయనకు అది ఏమాత్రం ఇష్టం లేదు. ఆయనకు వేరుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఆయన కంటే మించిపోవడం దేవునికి ఇష్టం లేదు. సాతాను ఎందుకు దైవ సన్నిధి నుండి పడగొట్టబడ్డాడు చెప్పండి? సాతాను తేజో నక్షత్రముగా ఉన్నవాడు ఎందుకు పడగొట్టబడ్డాడు? ఆయన కంటే కొంచెము ఎక్కువగా కావాలనుకున్నాడు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో ప్రభువే గొప్పగా ఉండాలి అని ఎప్పుడైతే ఆలోచన కలిగి ఆయన మహిమ కొరకు, ఆయన గొప్పతనం కొరకు మనం ఏది అడిగినా దేవుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. ఆయన మహిమ కొరకు కాకుండా మన భోగము కొరకు, మన సుఖము కొరకు, మన భోగేచ్ఛల నిమిత్తం మన దేవుణ్ణి ఏది అడిగినా ఆయన జవాబు ఇవ్వడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. చదువుదామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో మీరెందుకు అడుగుతున్నారు కానీ పొందలేకపోతున్నారు అనే సంగతిని యాకోబు భక్తుడు తెలియచేస్తూ దానికి వివరణ కూడా ఆ భక్తుడే ఇచ్చాడు. చూడండి, 4వ అధ్యాయం తెరవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఒకరు చదవండి గట్టిగా. ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఎస్, కానీ సంపాదించుకొనలేరు. దొరుకుటలేదు, సంపాదించుకోలేరు, దొరకదు. 3వ వచనం దయచేసి గమనించాల. 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై ఏ ఉద్దేశం అండి? దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు. వినండి, ఇప్పుడు తలలు పైకెత్తండి. మనమందరము దేవుణ్ణి అడుగుచున్నామా లేదా? ఏదో ఒకటి అడుగుతున్నామా లేదా? ఇక్కడ అడిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారు ఎవరైనా ఉన్నారా? అందరం ప్రార్థించేవారమే. కానీ ప్రార్థిస్తున్న మనకు దొరుకుతుందా అడిగేది? మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వగలుగుతున్నాడా? అడిగినవన్నీ దేవుని నుండి మనం పొందగలుగుతున్నామా? పొందకపోవడానికి ఇక్కడ కారణం ఒకటి రాయబడుతుంది. పొందకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు మన మనవి ఆలకించడనే ప్రాముఖ్యమైన సంగతి కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ మరొక కారణాన్ని మనం చూస్తున్నాం. మనం అడిగినను ఎట్లా అడుగుతున్నామట? మన భోగముల నిమిత్తం. భోగం అంటే సుఖం కోసం, మన సొంత సౌఖ్యం కోసం, మన స్వార్థము కోసం, మన ఘనత కోసం, మన గొప్ప కోసం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దేవుడు దానికి జవాబు ఇవ్వడు. దేవుడు ఎప్పుడు జవాబు ఇస్తాడంటే ఆయన హెచ్చించబడేటట్లుగా. ఇప్పుడు పేతురు అడుగుతున్నాడు, దేవా నీళ్ళ మీద నడుస్తూ నేను ఎక్కడికి రావాలి? నీ దగ్గరికి రావాలి. నా గురి నీళ్ళ మీద నడుస్తూ ఉన్నా నీ మీదనే ఉంటుంది. నేను నీ దగ్గరికి రావడానికి అడుగుతున్నాను దేవా. నీ దగ్గరికి రావడానికి నేను నీళ్ళ మీద నడవాలనుకుంటున్నాను. నీళ్ళ మీద నడిచేది గొప్ప సంగతి కాదు, గాలిలో నడిచేది గొప్ప సంగతి కాదు, ఎక్కడికి నడిచేది గొప్ప సంగతి. ఆయన యొద్దకు వెళ్ళేది గొప్ప సంగతి. నీళ్ళ మీద కాదు, ఆకాశంలో నడుస్తానన్న కూడా దేవుడు రమ్మంటాడు. అగ్నిలో నడుస్తానన్న కూడా దేవుడు రమ్మంటాడు. అగ్ని జ్వాల నీకేమీ చేయమంటాడు. నదుల్లో పడి వస్తాను దేవుడు రమ్మంటాడు. ఎప్పుడు? ఆయన దగ్గరికి రావాలని, ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశతో దేవుని అడిగినప్పుడు. దేవుని పిల్లలారా, మన జీవితాల నుండి దేవుడు ఆశించేది ఏంటంటే
ఆయన దగ్గరికి మనం రావాలని, ఆయనతో కలిసి మనం ఉండాలని, ఆయన వలె మనము జీవించాలని, ఆయనతో సహవాసం గలవారుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నవాడుగా ఉన్నాడు. చూడండి, మరలా పాఠ భాగంలోకి వద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచిన ఎద్దుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే ఆలస్యం చేయకుండా పేతురు ఏం చేశాడండి? పేతురు దోణే దిగాడు. దిగడం ఎడ దిగింటాడు చెప్పాలి. దిగడం ఎడ దిగింటాడు? నీళ్ళ మీదనే దిగింటాడు. నీళ్ళల్లో పేతురు ఈత కొట్టిన అనుభవాలు ఉన్నాయి, నీళ్ళలో మునిగిన అనుభవాలు కూడా పేతురుకున్నాయి, ఎందుకంటే చేపలు పట్టేవాడు గనుక. ఇప్పుడు పేతురు దోణే దిగాడు. దోణి దిగితే మామూలు ఎక్కడ దిగుతారు? గట్టున దిగుతారు. కానీ ఇప్పుడు పేతురు ఎక్కడ దిగుతున్నాడు? నీళ్ళ మీద దిగుతున్నాడండి. ఎంత ఆశ్చర్యం అది! ఎంత ఆశ్చర్యం అది! పేతురు జీవితంలో ఒక అద్భుతాన్ని తన జీవితంలో తాను అనుభవించటానికి దాని వెనక పేతురు యొక్క ఉద్దేశం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితాల్లో కూడా దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాలు అనుభవించాలంటే మన ఉద్దేశాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఉద్దేశం దేవుని మహిమపరిచేదిగా ఉంటే మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చూస్తాం, అద్భుతాలు చూస్తాం. దేవుడు తన మహిమ కొరకు మనం ఏది అడిగినా అద్భుతాలు జరిగిస్తాడు. పేతురు దోణే దిగాడు. ఎక్కడ దిగాడు? ఇప్పుడు పేతురు ల్యాండ్ అయ్యాడు. ఎక్కడ ల్యాండ్ అయ్యాడు? నీళ్ళ మీద ల్యాండ్ అయ్యాడు. చరిత్రలో ఎవరైనా నీళ్ళ మీద ల్యాండ్ అయిన వాళ్ళు ఉన్నారా? నీళ్ళ మీద దిగిన వాళ్ళు ఉన్నారండి? ఇప్పుడే దిగుతామన్న బస్ స్టాండ్లో బస్సు అంటాం, ఇప్పుడే ఆటో దిగుతామన్న రోడ్డు మీద అంటాం కదండి, ఇప్పుడే సైకిల్ దిగుతానా మీ సందులో అంటాం. కానీ ఎప్పుడైనా మన జీవితాల్లో ఇప్పుడే నీళ్ళ మీద దిగొస్తానా అంటామా? దేవుడు నిజంగా పేతురు జీవితం ఎంత అద్భుతాన్ని జరిగించాడు చూడండి. నీళ్ళ మీద దిగాడు. దిగి ఏం చేశాడండి? మనం వెంటనే ఏమనుకుంటే మునిగిపోయినాడని అనుకుంటాం, కానీ మునిగిపోలేదు. అక్కడ పేతురు మునిగిపోలేదండి. నీళ్ళ మీద దిగిన పేతురు ఏం చేశాడు చూడండి. దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గ్రేట్ అండి. పేతురు ఆశ ఉన్నతమైంది, పేతురు ఉద్దేశం ఉన్నతమైంది, పేతురు నడక కూడా ఉన్నతమైన నడుక. నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఒకసారి ఊహించండి, నీళ్ళ మీద కదా నడవటం. మన సేయిట పెట్టినా నీళ్ళ మీద ఉండదు, లోపలికి పోతుంది. కానీ ఒక వ్యక్తి దాదాపు ఒక 60 కేజీలు ఉందనుకుంటాం పేతురు. 60 కేజీల పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ పోవడం నిజంగా ఆశ్చర్యం కాదండి. అతను నడవడానికి కారణం ఏంటంటే యేసునొద్దకు వెళ్ళడానికి. ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసునొద్దకు వెళ్ళడానికి, ఆయన్ను గణపరచటానికి మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నా, ఎలాంటి మొరను మనం పెట్టినా దానికి జవాబు తప్పకుండా వస్తుంది. పేతురు యేసునొద్దకు వెళ్ళి నీళ్ళ మీద నడిచెను. ఆ తర్వాత రాయబడింది, ఏమని రాయబడింది? గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇప్పుడు యేసు ప్రభు వారు పేతురును పిలిచాడు. మన పిలుపు గురించి ఆలోచన చేస్తామన్నా. ఇప్పుడు యేసు ప్రభు వారు పేతురును ఏమని పిలిచాడు? రమ్మని పిలిచాడు. ఆయన రమ్మనగానే పేతురు వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు రమ్మనడానికి ఉద్దేశం ఏంటి? పేతురు ఎక్కడ రావడానికి రమ్మన్నాడు? తన దగ్గరికి రావడానికి రమ్మన్నాడు. తన దగ్గరికి పేతురు రావాలి. పేతురు తన దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరిని చూడాలి? తననే చూడాలి. కానీ పేతురు నడుస్తూ ఏం చేశాడంటే గాలిని చూచాడు. ఈ గాలి ఏ గాలి? అలలు లేపిన గాలి. ఈ గాలి ఆటంకపరిచిన గాలి. ముందు వచ్చిన వాళ్ళు ఉందా లేదా చూడండి. ఆ గాలి కాడికి మళ్ళీ ఆ గాలి కాడికి పోయినారు మీరు నవ్వుతుంటే అర్థమైంది నాకు. అప్పటికి దోణి 24 వచ్చిన దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచున్న. ఇది ఎదురైన గాలి, ఇది కొట్టబడే
గాలి, ప్రయాణాన్ని సాఫీగా జరిగించని గాలి, ప్రయాణము సాగదేమో అనే భయపెట్టించిన గాలి ఇది, నిరాశకు లోను చేసిన గాలి ఇది, జీవితంలో నష్టపోవడానికి దోహదపడే గాలి ఇది. ఇప్పుడు పేతురు దేనికెళ్ళి చూస్తున్నాడు? గాలికెళ్ళి చూస్తున్నాడు. మనం దేనికెళ్ళి చూస్తున్నాం? విశ్వాసయాత్రలో దేనికెళ్ళి చూస్తున్నాం? ఏదైతే మనల్ని బలహీనపరుస్తుందో, ఏదైతే మనల్ని దేవునికి దూరం చేస్తుందో, ఏదైతే మనకు భయాన్ని కల్పించేదిగా ఉంటుందో దానికెళ్ళే చూస్తుంటాం. యేసుప్రభువుని నమ్ముకోక ముందు అన్ని మనకు అడ్డంగా ఉండేటివి, అన్ని సుస్సు అనే పోయిన తర్వాత మళ్ళీ దానికెళ్ళి చూసుకుంటుంటే ఏమవుతుందో కదండి. ఏదైతే నష్టం చేసిందో, ఏదైతే ఇబ్బంది పెట్టిందో, ఏదైతే భయపెట్టిందో, ఏదైతే మనసులో నెమ్మది లేకుండా చేస్తుందో దానికెళ్ళి చూసుకుంటా మళ్ళా బయటకు వస్తుందేమో, మళ్ళీ ఏమవుతుందో, మళ్ళీ ఏమంటారో, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో. అర్థమయ్యేటోళ్ళకి దేవుని స్తోత్రం. దానికెళ్ళే చూస్తూ ఉంటే ఏమైపోతామండి? ఉద్దేశం అనేది నెరవేర్చబడకుండా ఇప్పుడు ఏది ఆటంకపరచాల. ఇప్పుడు ముందు వచనంలో మనం చదువుకున్న వచన భాగంలో 14 వచనంలో గాలి ఎదురైనందున అలల చేత దోణి కొట్టబడుతుంది. ఇప్పుడు పేతురుకు గాలి ఏమైనా ఎదురైందా? చెప్పండి, చూడండి అక్కడ. పేతురుకు గాలి ఎదురైందా? పేతురుకు గాలి ఎదురైనందున గాలిని చూచి భయపడే, అంటే దానికి ఒక రీజన్ ఉంది, దాన్ని మనం ఒప్పుకోవచ్చు. గాలి దావన గాలి ఉంది, ఈయన దావన ఈయన ఉండాలంతే. గాలి వీచకుండా మాత్రం ఉండదు జీవితంలో, గాలి వీస్తూనే ఉంటుంది, గాలులు అనేవి వస్తూనే ఉంటాయి. గాలి ఆగిపోవడము జరగదు జీవితంలో. కానీ మన దృష్టి మాత్రం ఎవరి మీద ఉండాలి? ప్రభు మీద ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన ఒక శ్రేష్టమైన మాట, తన భక్తులతో రాయించిన మాట చదువుదాం చూడండి. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు, లేకపోతే 3 వచనాల వరకు చదువుకుందాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూచుచు? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము అవమానం లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు, వినండి జాగ్రత్తగా, 3వ వచనం చదవండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. ఇప్పుడు పేతురు తలంపుల్లో ఎవరు లేకుండా పోయారు? చెప్పాలి. పేతురు తలంపుల్లో ఎవరు లేకుండా పోయారు? ప్రభువు లేకుండా పోయాడు. ఇప్పుడు పేతురు తలంపుల్లో ప్రభు ఉండాలి. తన ఉద్దేశం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్న వాడు ఎవరి గురించి ఆలోచన చేయాలి? ప్రభు గురించి ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు వెళుతూ 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 ఒక్కసారి అతని తలంపులోకి ఏమొచ్చింది? గాలి వచ్చింది. ఎప్పుడైతే గాలి తలంపులోకి వచ్చిందో ఇప్పుడు పేతురు ఏమైపోయాడండి? మునిగిపో సాగాను. ఎప్పుడైతే గాలిని చూచాడో మొదటి పాదం, అది కుడి పాదమో ఎడమ పాదమో కదండి, చిన్నగా ఏమైంది? పేతురు చెప్పులు వేసుకున్నాడు, వేసుకోలేదా? పేతురు చెప్పులు వేసుకున్నాడా, వేసుకోలేదండి? యేసుప్రభు నీళ్ళ మీద నడుస్తూ చెప్పులు వేసుకున్నాడా, వేసుకోలేదా? వేసుకుంటాడా? బైబిల్ ఏమి రాయబడలేదులేండి. మామూలుగా చెప్పులు వేసుకునే అలవాటు యూదులకు కూడా ఉంటుంది. దోణలు ప్రయాణం చేసినా చెప్పులు వేసుకుంటారు, మామూలే ఇది. ఇప్పుడు చెప్పులు వేసుకొని కూడా పేతురు నడుస్తున్నప్పుడు ఫస్ట్ ఏం మునిగి ఉంటుంది? చెప్పు మునిగి ఉంటుంది.
నెక్స్ట్ ఏం మునిగింటుంది? ఆడి వరకు బాగుంది, చిన్నగా నీళ్ళు తడి అవుతుందిలే అనుకున్నాడేమో కదా. కొన్నిసార్లు మనం కూడా కొంచెం మునుగుతున్నప్పుడు, ఆత్మీయత తగ్గుతున్నప్పుడు, అంతేలే కొంచెం ప్రార్థన ఒక్కరోజు ప్రార్థన చేసుకోలేదులే, ఈ ఒక్కరోజే బైబిలు చదువుకోలేదులే అని మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? భుజం తట్టుకుంటున్నాం మనమే. లాస్ట్కు మునిగిపోయేటప్పుడు, అన్నా ప్రార్థన చెయ్యండి అన్న, విజ్ఞాపనలు పెట్టరి, బలంగా ప్రార్థన చేయరి. మన ప్రార్థన ఎట్టు ఉండాలంట? వాళ్ళ కోసం బలంగా ఉండాలంట కదండి. అంత బలంగా చేసేంతవరకు ఎందుకున్నావు నువ్వు? బలహీనత ఎప్పుడైతే మొదలవుతుందో వెంటనే మనం తేరుకోవాలి. మునిగిపోవడం ఎప్పుడైతే ప్రారంభించిందో అప్పుడు పేతురు అంటున్నాడు చూడండి. పేతురు ఏమంటున్నాడు చూడండి. రమను కానీ యేసు ధోని ఎద్దుకు వెళ్ళుకు నీళ్ళ మీద నడిచిన కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అంటే ఇప్పుడు మోకాళ్ళ లోతు పోయినప్పుడు అన్నాడా, నడుము లోతు వచ్చినప్పుడు అన్నాడా ప్రభువా అని? చెప్పండి. ఎప్పుడు అని ఉండొచ్చు? జస్ట్ ఆలోచన చేయి. ఎప్పుడు అని ఉండొచ్చు? కుతికాడికి వచ్చినప్పుడా? మీ ఎక్స్ప్లెనేషన్ బాగుందండి. ఓకే, దేవుని కుర్తిక కాడికి వచ్చినప్పుడు అన్నింటాడంట. నాకు అర్థమైంది ఏంటంటే, నీళ్ళ మీద ఎన్నడూ నడిచినోడు కాదు. ఒకసారి పాదమట నీళ్ళకు తగలటాలకంతా ఏమో తిరకాస్తున్నట్టునైనా ఇది ఇంకా మునిగిపోయేటట్టు ఉన్నదేవా అని ప్రభువా నువ్వు కేకలేశాడు. అంతే, మొదట్లో వేసాడు కేక. ఎందుకు మీరు ఆ మాట అనగలుగుతున్నారంటే చూడండి, 31 వచ్చిన వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ అతనితో చెప్పి. మామూలుగా మునిగిపోయింటే ఏమనాలా? పైకి లేపి అని రాయబడాల. అక్కడ పైకి లేపి అని రాయబల్లా. చూడండి, ఉందా పైకి లేపని? 30 వచ్చిన గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువాన్ని రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపాడు. ఎక్కడ చాపింటాడు? ఎక్కడ చాపింటాడు? చాపడం అంటే ఎట్టుంటుంది? చాపడం అంటే ఇటనా ఇటనా కదా, ఇటనే కదండి కదా. ప్రతి పదంలో ఒక అర్థం ఉంది. చెయ్యి చాపి అంటే పేతురు ఎప్పుడు కేకేశాడు? నీళ్ళ తడి తగులుటాలు కల్లా, పాదం కొంచెం మునగటాలుగా ప్రభువా అన్నాడు. ఎప్పుడైతే మునిగేటప్పుడు కేకేస్తాము, మునిగిపోకుండా కాపాడతాడు. మునిగిపోయినా కేకేసామనుకో ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. రక్షిస్తాడా? క్షమించడా? క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు గలవాడులేండి. కానీ మనము మన లోపం ఎక్కడైతే ఉందో, మన తప్పిదం ఎక్కడైతే ఉందో, ఎక్కడ మనం దిగజారిపోతున్నామో, ప్రభువును చేరకుండా, ప్రభు దగ్గరికి వెళ్ళకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, ఆయనతో ఆనందించకుండా, ఆయన సన్నిధికి రాకుండా, ఆయన్ను గణపరచకుండా, ఆయన్ను సంతోష పెట్టకుండా ఎక్కడైతే మనం మునిగిపోతున్నామో ఆ మునుగు ప్రారంభంలోనే దేవా అని అనగలిగితే ఆయన చెయ్యి చాపుతాడు, మనల్ని తనతో పాటు నడిపిస్తాడు. చాలామంది జీవితాల్లో మునిగిపోవడం అర్థమైనా, ఇది ఇబ్బందికరంగా ఉంది, ఈ సమస్య అని అర్థమైనా దేవుణ్ణి ఆశ్రయించకుండా ఇంకా ఊబిలో ఉన్నట్టుగానే. ఊబి తెలుసా మీకు? ఊబి ఎట్లాంటిదంటే, ఊబిలో పన్నవాడు వెంటనే బోర్ల పడాలట. ఊబి గురించి చెప్పేవాళ్ళు చెప్తారు. ఊబిలో పన్నవాడు, ఊబి అంటే ఏంటి? బురద గుంత. అందులో నుంచి బయటికి రావడానికి మనం సొంత ప్రయత్నం చేసామనుకోండి, ఇంకా లోపలికి వెళతాం. ఊబిలో పన్న వెంటనే బోర్ల పడాలట. పన్న తర్వాత ఇట్లా చేతులు బోర్ల ఇట్లా పెట్టి అప్పుడు చిన్న కాళ్ళు లేపడానికి ప్రయత్నం చేయాలట ఊబిలో పడితే. ఇప్పుడు పేతురు నీళ్ళల్లో మునిగిపోసాగాడు. ప్రభువాని కేకలేస్తే ప్రభు వెంటనే చెయ్యి చాపాడు. చాలామంది జీవితాల్లో మునిగిపోతున్నా అర్థం కావడంలా, కొంపలు మునుగుతున్నా అర్థం కావడంలా. మునిగిపోతే అదే బాగుంది అనుకుంటున్నారు. మునిగిపోయేటప్పుడు బాగుంది అనుకున్న వాళ్ళు ఎవరు? మునిగిపోయేటప్పుడు బాగుంది ఇదే బాగుంది అని అనుకునేది ఎవరండి? ఆలోచన రాలేదు మీకు? పంది.
సిగ్గుపడాలి. దేవుణ్ణి చేరకుండా, దేవుని మహిమపరచకుండా, ఆయన సంతోషపెట్టకుండా ఎక్కడైతే మునిగిపోతున్నావో, మునిగిపోయే స్థలములోనే దేవా అని నువ్వు మొరపెట్టగలిగితే ఆ ప్రభువారు చెయ్యి చాపి నిన్ను గట్టెక్కిస్తాడు, నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. ఇప్పుడు చెయ్యి చాపి ప్రభువారు ఏం చేశారు చూడండి, నన్ను రక్షించుమని కేకలు వెంటనే ప్రభు యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితు అని అతను తోచాను. వారు తోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. దేవుని పిల్లలారా, జీవిత యాత్రలు దేవుడి పిలుపు తనతో మనం ఉండాలని మనం ఆశపడినప్పుడు దేవుడు పిలుస్తాడు. నా వల్ల నువ్వు కూడా నడవాలి, నా వల్ల నువ్వు ఉండాలి. ప్రభువు ఉద్దేశం ఏంటంటే, దేవుడి ఉద్దేశం ఏంటి? క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడాలి. ఆ ఉద్దేశం నెరవేర్చబడడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో దాన్ని మనం గుర్తించి ప్రభు శరణు కోరితే, దేవా నీ దగ్గరికి రాకుండా, నిన్ను సంతోష పెట్టకుండా, నీ సన్నిధికి నేను చేరకుండా ఫలాంది ఆటంకంగా ఉంది నాయన అన్నాడు. పేతురుకు గాలి ఆటంకం. జక్కయ్య దేవుణ్ణి చూడకుండా ఏమి ఆటంకం అన్నా? రెండు ఆటంకాలు కనబడతాయి అక్కడ. లూకాసు వార్త 8వ అధ్యాయం 19వ అధ్యాయం 2 ఆటంకాలు కనబడతాయి. ఏం ఆటంకాలు అంటే, మీరు చెప్పినట్టుగా పొట్టితనం, జక్కయ్య పొట్టితనం. రెండవదిగా జనసమూహం. చాలాసార్లు ప్రభు దగ్గరికి మనం చేరకుండా చుట్టూ ఉన్న ప్రజలు కూడా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు కూడా ఆటంకంగా ఉంటారు. ఇది మనం గమనించాలి. కానీ మన గురి మాత్రమే ఉండాలి, ప్రభుని చేరాలి ఏదో ఒక రకంగా. సరే, వీళ్ళు మందెల్లో అడ్డం ఉన్నారు కదా అని మనం మూలకు పోవాల్సిన అవసరం లేదు. జక్క ఇంటికి పోయినాడా, చెట్టు ఎక్కినాడా కదండి? ఏదో ఒక ప్రయత్నం చేయాలి. జక్కయ్య ఆ రీతిగా చేయగలిగాడు. జక్కయ్య జీవితంలో పొట్టితనం ఉంది. ఆ పొట్టితనాన్ని తాను అధిగమించటానికి ఎత్తైన చెట్టెక్కి కూర్చున్నాడు. దేవుని పిల్లలారా, ప్రభును చేరడానికి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆయన పిలిచినాడు, ఆయన పిలుస్తున్నాడు మనల్ని. తన దగ్గరికి రమ్మని, తనతో సహవాసం చేయాలని, ఆయన వలె మనం ఉండాలని ఆయన కోరికై ఉంటుండగా, ఆయన మనం చేరడానికి ఆటంకం ఏదైతే ఉందో దాన్ని ప్రభు సన్నిధిలో ఆయనకి అప్పచెప్తే, ఆయన మీద భారం వేస్తే దాని నుండి సులువుగా గట్టెక్కే మార్గాన్ని దేవుడే చూపిస్తాడు. ప్రభు పిలిచాడు పేతురును, ఆయన రమ్మనగానే పేతురు బయలుదేరాడు. ఆటంకం ఎదురైనప్పుడు ప్రభు మీదనే ఆధారపడ్డాడు. జీవిత సమస్యల్లో వినండి జాగ్రత్తగా, మన జీవితాల్లో ఎదురవుతున్న అది ఏ సమస్య అయినా కానీ, ప్రభును సంతోషపెట్టకుండా మన జీవితంలో ఎదురయ్యే ఏ ఇబ్బంది కానీ, ఆయన ఆనందపరచకుండా, ఆయన మహిమపరచకుండా మన జీవితాల్లో ఎదురయ్యే ఏ పరిస్థితి కానీ, దాని నుంచి మనం గట్టెక్కాలంటే ప్రభువే శరణం అండి. ఆయన తప్ప ఇక ఎవరిని ఆశ్రయించినా మనకు మేలు జరగనే జరగదు. మన సమస్య నుండి మనకు విడుదల దొరకదు. ప్రభువే శరణం, దేవా నీవే నాకు దిక్కు అని ప్రభు సన్నిధిలో మనము ఆయన మీద ఆధారపడగలిగితే దేవుని పిలుపు మన జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ప్రభువా నీవే అయితే నీ దగ్గరికి వచ్చుటకు నాకు సెలవిమ్ము అని అడిగిన పేతురును రమ్మన్నాడు. మార్గమధ్యంలో పేతురు జారిపోవడానికి అవకాశం వచ్చింది. మరలా కేక వేశాడు. తిరిగి ప్రభు తన సన్నిధికి పేతురును పిలుచుకున్నాడు. వారిద్దరూ కలిసి దోణిలో ప్రయాణం చేశారు. తల ఉంచండి, ప్రార్థన చేయండి. ఉన్న పాటున్న ప్రభు పాద సన్నిధిలో ఒకసారి మన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయన వలె ఉండడానికి మన అన్ని విషయాల్లో ఎదిగే వారంగా ఉండాలి. ఆయన చేరడానికి అభ్యంతరాలు, ఆటంకాలు అనేకం మన జీవితాలు ఎదురవుతున్నా ఆదుకునే దేవుడు మన ప్రభు మాత్రమే. పేతురు కోరిక ప్రభు దగ్గరికి వెళ్ళాలని, ఆయన వలె ఉండాలని, ఆయన వలె నడవాలని. ప్రభువారి యొక్క ఆశ కూడా తన వలె పేతురు కూడా నడవాలని, తన దగ్గరికి చేరాలని. మార్గమధ్యంలో గాలిని చూచి పేతురు మునిగిపోసాగాడు. విశ్వాస విషయంలో తాను తక్కువ పడిన వాడుగా కనబడుతున్నాడు. తిరిగి ఆ సమయంలో కూడా ప్రభు మీదనే ఆధారపడ్డాడు. ఇక ఎవరి మీద ఆధారపడలా. వెనుకొన్న తన తోటి శిష్యులను కేక వేసి వారి సహాయం కోరలేదు, మనుషుల సహాయం కోరలేదు, కేవలం ప్రభు సహాయం మాత్రం కోరాడు. ఈ ఉదయకాల సమయంలో
మన గురి, మన గమ్యం మనం చేరగలుగుతున్నామా? ప్రభుతో సహవాసం, ప్రభుతో సాన్నిహిత్యాన్ని మనం పొందగలుగుతున్నామా? ఆటంకాలు అనేకం ఉన్నాయి, లేవని కాదు. కానీ ప్రతి ఆటంకములో ప్రభు మీద ఆధారపడగలిగితే పైకి లేవనెత్తేవాడు, నడిపించేవాడు, హక్కున చేర్చుకునేవాడు, భుజాన ఎత్తుకొని మనల్ని నడిపించేవాడు మన ప్రభు. ఆయన ఆశ్రయిద్దాం, ఆయన శరణు కోరదాం. ఆయన తప్ప మనకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరు ఈ లోకంలో. ఏ మనుష్య మాత్రుడు కూడా మనకు సహాయం చేయలేడు. మన ప్రభువే మన దిక్కు, ఆయనే మనకు ఆశ్రయం. ఆయన పిలిచాడు పేతురును, పేతురు ప్రభును చేరగలిగాడు ఆటంకాలు అధిగమించి. ఆ పిలుపు మనకు కూడా ఉంది. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఆయన వలె మనం ఉండాలని, ఆయనతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండాలని కోరిక కలిగిన వారంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు సెలవిస్తాడు. మనల్ని నడిపించేవాడు ఆయనే. ఆయనతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉందాం, ఆటంకాలు అధిగమిద్దాం ప్రభు మీద ఆధారపడి. పరిశుద్ధులైన మా దేవ, నమ్మదగిన మా ప్రభువా, మీకు స్తోత్రం. మీ కృపాపారమైనది నాయన, మీ సహాయం శ్రేష్టమైనది. బలహీన సమయంలో పేతురును ఒంటరిగా వదిలిపెట్టకుండా, నీళ్ల పాలు చేయకుండా ఆదుకున్న దేవుడు. మమ్మను కూడా మీరు వదిలిపెట్టే దేవుడు కాదు. మీ దరికి చేరాలని, మీ సన్నిధిలో నిత్యం ఉండాలని, మీ సారూప్యాన్ని కలిగిన వారుగా మేము ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. మీ మీద ఆధారపడి, మీ మీద ఆనుకొని నిశ్చింతగా ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి మీరే సహాయం చేయండి. చేరువచ్చిన వారందరూ మీరు దీవించండి. ఈ మాటల ద్వారా మేమందరము క్షేమాన్ని పొందడానికి, ఆశీర్వాదాన్ని పొందడానికి, దిద్దుబాటును పొందడానికి మీరే కార్యాన్ని, పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిగించండి. మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్తమైన మహిమ మీకు ఆరోపిస్తూ, ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.